శ్రీమన్నారాయణ శరణం. నేను శ్రీమన్నారాయణ చెన్నై నుంచి మీకు అందిస్తున్న సందేశం. శ్రీమన్నారాయణ శరణం అనే మంత్రం చాలా చాలా గొప్పది. మనం ఇంతవరకు గోవిందా శరణం, అయ్యప్ప శరణం, స్కందా శరణం, దుర్గా శరణం, శివ శరణం, గణేశ శరణం అని చెప్పి వచ్చి ఉంటాము. ఇంతవరకు చాలాసార్లు చెప్పుంటాము, భజనగా కూడా చెప్పుంటాము. కానీ ఈ శరణం అనే విషయాన్ని మనం చాలా 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 ఉపయోగంగా మనం ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలంటే, ఒక బలవంతుడి దగ్గర, ఎక్కువ బలం ఉన్నవాడి దగ్గర, చాలా బలహీనుడైన వాడు కాలు పట్టుకొని నన్ను వదిలే స్వామి అంటే, రాయిలా అంటే మనం కలిగిన ఆ బలవంతుడు కూడా పో అని వదిలేస్తాడు. భగవంతుడు చాలా చాలా శక్తివంతుడు, దయాగుణం, కరుణగుణం ఎక్కువ కలిసినవాడు. అతనికి మనం శరణం అని చెప్పి బలహీనమైన మన చేతులతో బలమున్న అతని పాదాలని పట్టుకుంటే, ఆ క్షణమే మనం ముక్తి, మోక్షం, విడుదల, మన సమస్యల నుంచి వెంటనే విముడుదల, అమ్మయ్య అనే ఒక నెమ్మది అయిన శాంతిని పొందగలం. మరి ఎటువంటి భక్తి మార్గము, ఇటువంటి ఉపాయాన్ని ఇవ్వదు. ఈ శరణాగతి మార్గం వల్ల ద్రౌపది, గజేంద్రుడు, విభీషణుడు, అర్జునుడు, మనం వరకు కూడా లాభం పొంది ఉన్నాం. విభీషణుడు శరణం చెప్పిన వెంటనే శ్రీరాముడు రావణుని హతం చేయకముందే విభీషణుని లంకకు పట్టాభిషేకం చేశాడు రాజుగా. అలాగే మనం శరణం చెప్పిన వెంటనే మనకు అటువంటి గొప్ప పదవి భగవంతుడు ఇచ్చేస్తాడు. మన ప్రశ్నలు అతని ప్రశ్నలు అవుతాయి, మన విరోధులు అతని విరోధులు అవుతారు. ఆ తరువాత మనం మన గురించో, మన సమస్యల గురించో, మన భవిష్యత్తు గురించో ఎటువంటి సందేహము పెట్టుకోకుండా నిర్భయంగా, భారము లేక, భయము లేక అతనితో, భగవంతునితో, భగవంతుని సాన్నిధ్యంలో మనము ఎప్పుడూ ఉంటాము. మనకు ఇంకో జన్మ కూడా లేదు. ఈ జన్మలోనే మనకు వైకుంఠవాసము, మీ ఇష్టదైవం కైలాసవాసము కూడా దొరుకుతుంది. మీ ఇష్టదైవం, ఆ ఇష్టదైవం నామంతో మనం శరణం చెప్పి మన యొక్క భారాన్ని, సమస్యల్ని, మనల్ని మొత్తంగా భగవంతుని పాదద్వయంలో, పాదారవిందంలో సమర్పించడమే శ్రీమన్నారాయణ శరణం అనే శరణాగతి మార్గము. ఈ శరణాగతి మార్గము చేస్తూ, మనం జపిస్తూ, ఈ మంత్రాన్ని జపిస్తూ మనం నిద్రపోతే యోగ నిద్ర, మెలుచుకుంటే సుప్రభాతం, స్నానం చేస్తే గంగా స్నానం, పువ్వులు సమర్పిస్తే తిరువారాధనం, అన్నం ప్రసాదం చూపిస్తే నైవేద్యం, అన్నిటికీ మించి మన ఆత్మను